ఇంటి వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇట్లా ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నారా? ఏ మాకు బస్ విధంగా తప్ప ఫ్రీ పథకాలు ఏం లేవండి, జస్ట్ బస్ ఒకటే. బస్ వల్ల అసలు యూజ్ ఉందంటారా? యూజ్ ఉందంటే ఉంది, యూజ్ మనం వాడుకోదాన్ని బట్టి ఉన్నది. అంతేగాని డ్రైవర్లు అంతా కండక్టర్లు అంతా బాగా రాసి ఒక్క చూపిస్తారు. నిమిషం ఏదో మనం ఫ్రీగా పోతున్నాం అన్నట్టే గానీ అది కరెక్ట్ కాదు. ఫ్రీ పెట్టినంత మాత్రాన చేయొద్దు కదా. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ పథకాలలో చూసుకున్నట్టయితే బస్సు పెట్టడం వల్ల ఇప్పుడు బియ్యం ఉప్పు అన్నిటి మీద నూనెల మీద అన్నిటి మీద రేట్లు పెరిగిపోయినాయి అంటారు. అది జస్ట్ అవి అందరికీ వర్తించదు కదమ్మా. ఆ. అదైతే అందరికి వర్తించదు కదా, తెల్లకాడోళ్ళకే కదా. ఆహా అది కాదు, మనం తినే రోజువారీ సరుకుల మీద కూడా రేట్లు పెరిగిపోయినాయి అంటారు. పెరుగుతూనే ఉన్నాయి. మరి బస్సు తీసేస్తే తగ్గుతాయి ఏమన్నా రేట్లు? ఇక అది మనం అందరికీ ఉపయోగపడేదాన్ని మనం ఎట్లా అంటాం, మేము మాలాంటి వాళ్ళం పెట్టుకొని పోవడానికి కూడా మాకేమో ఇబ్బంది లేదు. ఒక ఫ్రీ బస్ అది లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా సర్వేలు చేస్తున్నారు, సక్రమంగా జరుగుతున్నాయి ఆ సర్వేలు? చేస్తున్నారు. ఓకే, 5 లక్షలు ఇస్తా అని అంటుండు, మరి ఇల్లు స్థలం ఇక అది తెలీదు. థ్యాంక్ యూ.